నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. కృపారాణి గారి ఇంటర్వ్యూ కోసం అయితే ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇంటర్వ్యూ వస్తుందా? ఎప్పుడు ఇంటర్వ్యూ వస్తుందా? అని చెప్పి చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇటు మాకు ఛానల్‌కి వస్తున్నాయి. అటువైపు పర్సనల్‌గా ఆవిడకి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇక ఇదంతా కాదు అని చెప్పి రెగ్యులర్‌గా అయితే ఇంటర్వ్యూ పెట్టేసాము. సో, కృపారాణి గారితో ఆలస్యం చేయకుండా మాట్లాడదాము. మరికొన్ని విశేషాల్ని బాబా గురించి మనం తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. దత్తాత్రేయుడి పూజ అవి కూడా చేస్తూ ఉంటారు కదా! ఆ. అప్పుడు ఏ విధంగా ఉంటుంది? అసలు పూజ ఎలా చేస్తూ ఉంటారు? ఫస్ట్ బాబా గారే నాకు చెప్పారమ్మా, గురు చరిత్ర పారాయణం చెయ్యి అని చెప్పి చెప్తా ఉంటారు. సచరిత్రలోనూ చెప్తారు, అందరికీ చెప్తారు. గురు చరిత్ర మటుకు చాలా 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 అద్భుతం అమ్మా. ఆ లీలలు చాలా చాలా అద్భుతం. అసలు ఆ గురు చరిత్ర వెళ్ళాలన్నా కూడా అదొక పరీక్ష, అగ్ని పరీక్షలానే ఉంటది. కానీ చాలా ప్రాసెస్ ఉంటది. నిష్ట నియమంగా చేసుకోవడం అది ఉంటది. కానీ నేను కొన్ని గురువారాలు చేశాను. చాలా సార్లు గురు చరిత్ర పారాయణం చేశాను. ఎక్కువగా దత్తనామం రాసుకుంటా ఉండేదాన్ని. అసలు దత్తాత్రేయుడి అవతారాలే 5. శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురం, నృసింహ సరస్వతి గంగాపూర్, అలాగే మాణిక్య ప్రభువు అక్కలకోట స్వామి, అక్కలకోట అండి మహారాష్ట్ర సైడ్. అలాగే 5వ అవతారం మన షిరిడి సాయిబాబా. ఈ 5గురు తర్వాత మళ్ళీ ఎవరూ రాలేదు. అలాగే దత్తాత్రేయుల వారిది 5 అవతారాలు, 5 రూపాలుగా వచ్చినాయి అనమాట. అది ఆ చాప్టర్ నేను మళ్ళీ ఒక విధంగా వీడియోలో చెప్తాను. కానీ నాకు దత్తుడు అనుభవం ఎలాగైందంటే చెప్తాను. రెగ్యులర్‌గా శ్రీపాద వల్లభ, దిగంబర శ్రీపాద వల్లభ అనేది నామం రాసుకుంటా ఉండేదాన్ని. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. ఇలాంటి నాకేదైతే తోస్తదో అలా రెగ్యులర్‌గా నామం రాసుకుంటా ఉండేదాన్ని. రాసుకుంటా ఉన్నప్పుడు ఒకరోజు నేను మామూలుగా నా ఖాళీగా ఉండడం వల్ల రాసుకుంటున్నానే గానీ ఏదో అద్భుతం జరుగుతది ఇలాగని కాదు. ఖాళీ ఉన్న టైంలో భగవత్ నామ స్మరణ చేసుకుంటా ఉండేదాన్ని. మా ఫాదర్ కూడా అనేవాళ్ళు, "ఏంటి ఎప్పుడు ఏదో రాస్తా కూర్చుంటావు" అని అనేవాళ్ళు. మా అమ్మగారు అనేవాళ్ళు, "అదేదో నామం రాసుకుంటుంది మీకెందుకు" అని చెప్పని అనేవాళ్ళు. ఆయన కూడా అలా ఏదో అదొక ఇంట్రెస్ట్ నాకు. రాసుకుంటా, ఖాళీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి నామాలు అలా పుస్తకాలు ఒక బాగా పేర్చేశాను. రాసినయన్నీ ఉన్నాయి అలాగే. ఉన్నాయి. సరే ఒకరోజు నాకు స్వప్న దర్శనం ఎలాగైందంటే, దత్తుడు నన్ను ఎలా కాపాడారంటే, ఒక దత్తుడే కాదు, ఇప్పుడు ఇందాక శివయ్య ఎలా కాపాడారో చెప్పాను. అలాగే రాముడు ఎలా కాపాడారో చెప్తాను. దత్తాత్రేయుడు ఎలా దర్శనం ఇచ్చారంటే, దత్తాత్రేయులు అలాగే నేను ఒక పరీక్ష హాల్లో పరీక్ష రాస్తున్నాను. రాస్తూ సీరియస్‌గా ఏదో మామూలుగా నన్ను రాసే ప్రకారం రాసుకుంటా ఉంటే నా పక్కన ఒక ఆయన వచ్చారు. కాషాయ వస్త్రాలు కట్టుకొని, తలముడి అది పెట్టుకొని ఒక ఆయన వచ్చారు. వచ్చి, "ఏం రాస్తున్నావు?" అంటే, "పరీక్ష రాస్తున్నాను" అని చెప్పాను. నాకెందుకో ఇలాగ రాస్తున్న దానివల్ల మళ్ళీ పక్కకు తిరిగా. "అవును, మీరు ముగ్గురు ఉండాలి కదా, ఒక్కళ్ళే వచ్చారేంటి" అని అడిగాను. అని అంటే, "ఇంకా 2 అక్కడ నుంచున్నారు, నిన్ను తీసుకురమ్మన్నారు" అని చెప్పానన్నారు. అని అంటే, "నేను పరీక్ష రాయాలి కదా" అంటే, "నేను అక్కడి దాకా వేచి ఉంటాను, రా" అని చెప్పి ఉన్నారు. సరే, నాకింకా ఆయన వచ్చారు కదా, ఏదో తొందరగా రాసి ఇచ్చేసాను. చిన్నప్పుడు కూడా అలాగే రాసి ఇచ్చేసేదాన్ని. అంత శ్రద్ధ ఉండేది కదా అప్పుడు. ఇచ్చాక సరే ఇచ్చేసాను. వెళ్ళిపోయాను. వెళ్ళాక అక్కడ 2 ఉన్నారు. ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలే. కాకపోతే వాళ్ళు ఆ రూపం నార్మల్‌గా కాషాయ వస్త్రాలు తొడిగి ముడి కొప్పు పెట్టుకొని ఉన్నారనమాట. పెద్దాయన మటుకు కమండలము, ఇది ఏదో అంటారు అది మాల, తులసి మాల, రుద్రాక్ష మాల, జపమాల అది పట్టుకొని ఉన్నారు. ఉంటే సరే అని ముగ్గురితో కలిసి వెళ్తున్నాననమాట. "రా, మేము మీకోసమే వచ్చామని" చెప్పి అని అన్నారు. సరే అని చెప్పి వెళ్తున్నాం ముగ్గురు. నా వెనకాల వాళ్ళు. కళ. ఓకే. నిజంగా జరగల కళ. నేను వెళ్తా ఉన్నాననమాట. వెళ్తా ఉంటే ముగ్గురు వెనకాల వస్తున్నారు. ఎదురుగుండా అంటే మనకి ఏది జరుగుతుందో జీవితంలో తెలీదు. అది కష్టమో, నష్టమో, లాభమో ఏంటనేది తెలీదు. ఎదురుగుండా గేదెలు మంద వస్తున్నాయి. నాకసలు చిన్నప్పటి నుంచి గేదంటే చాలా భయం. అసలు ఆ స్పాట్ లో కూడా ఉన్నాను, ఆ రోడ్ లో కూడా ఉన్నాను అది వస్తుందంటే. అంత భయం అనమాట. అలాగ వస్తుంటే భయపడిపోతున్నా. నేను వెనక్కి తిరిగిపోయాను. నేను వెళ్ళిపోతాను, అమ్మో నాకు భయం అంటే, దత్తాత్రేయులు వారు ఇలాగ లేపి అరచేతిలో ఎత్తుకొని తీసుకెళ్లి నన్ను ఒక వృక్షం మీద ఉంచారు. ఆ వృక్షం ఏంటి? అశ్వత్థ వృక్షం, మేడి చెట్టు. అసలు మేడి చెట్టులోనే దత్తాత్రేయులు వారు ఉంటారు. అది గాణగాపురం వెళ్తే మీకు అన్ని వివరం తెలుస్తుంది. అదొక చాప్టర్, అది చెప్తాను నేను వివరంగా, అన్ని వీడియోస్ లో వస్తా ఉంటాయి. అశ్వత్థ వృక్షం మీద నుంచోబెట్టారు. ఏంటి ఈయన ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, అయిపోయింది, అయిపోయింది. నన్ను ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడేంటి ఈయన, ఈ చెట్టు మీద ఎక్కిచ్చాడేంటి, నేను ఎలా దిగాలి అని చెప్పి నేను తర్వాత అనుకుంటా ఉన్నాను. ఏంటి ఇలాగ పెట్టి వెళ్ళారు అని చెప్పి. తర్వాత ఎట్లాగైతే దిగాలని ముందు మరి చెట్టు మీద ఉంటే భయపడతాం కదా, అదేమన్నా కొమ్మ ఇరిగిపోద్దా అని చెప్పి అనుకుంటాను కదా.
అలా నెమ్మదిగా దిగి ఎట్లాగైతే కొమ్మలు కొమ్మలు పట్టుకొని నేను దిగాను అనమాట. దిగి వస్తుంటే కింద వచ్చి ఆ చెట్టు కింద వచ్చి దత్తాత్రేయుల వారి ఫోటో, ఒక ఎర్రటి పులి చర్మం మీద కూర్చుంది. ఆ పులి చర్మం అవన్నీ వేసుంటే అక్కడ ఒక పక్కన పెంకుటిల్లు ఉంది. ఆ పెంకుటింట్లోంచి ఒక స్వామి, అదే ఇప్పుడు నన్ను ఎప్పుడైతే చెట్టు మీద ఎక్కించారో ఆయన ఇలా కమండలం పుచ్చుకొని నదికి వెళ్తున్నారు, స్నానానికి వెళ్తున్నారంట, ఇట్లాగే వెళ్తున్నారు. అప్పుడు నేను అడిగాను, అసలు ఈయనెవరు, నన్ను ఇలా చెట్టు ఎక్కించారు, ఇట్లా వెళ్తున్నారు ఏంటమ్మా అంటే, నిన్ను రక్షించిందే ఆ దత్తాత్రేయుడమ్మా, ఆయనే దత్తుడు అని చెప్పారు అనమాట. అప్పుడు తేరుకొని వెళ్ళి గబుక్కున ఆయన పాదాలు పట్టుకొని, స్వామి నన్ను రక్షించారా అంటే తల మీద ఆశీర్వదించాను. అప్పుడు ఆయన్ని కళ్ళారా చూశానమ్మా దత్తాత్రేయుడు. అసలు ఆ తేజస్సు అయితే నాకు ఇప్పటికీ కూడా ఒకసారి కళ్ళు మూసుకున్నానంటే ఆ తేజస్సు గుర్తొస్తా ఉంటది. అసలు ఆ కాషాయ వస్త్రం, ఆ తీరు, ఆ రుద్రాక్షమాల, మనకి దత్తాత్రేయుడు ఫోటో మీరు చూడండి, చూసినప్పుడు సెంటర్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అసలు ఆ అవతారమూర్తిని చూడండి, ఎంత అద్భుతంగా ఉంటారంటే అంత అద్భుతంగా ఉంటారు. అలా స్వప్న దర్శనం అయింది. అలా దత్తాత్రేయుల వారిది చాలా కాదు, ఇదే కాదు, చాలా స్వప్న దర్శనాలు అవ్వడం, లీలలు జరగడం ఎన్నో. గాన్గాపూర్ వెళ్ళాను ఒకసారి. ఆ గాన్గాపూర్లో మధ్యాహ్నం భిక్షాటనకి వస్తారు దత్తాత్రేయుల వారు. భిక్షాటనకి వస్తారు. అది మనకి గురుచరిత్ర చదివితే ఖచ్చితంగా తెలిసిపోతా ఉంటాయి. ఓకే. భిక్షాటనకి వచ్చినప్పుడు ఆ సమయం సందర్భం చూసుకొని మనం అక్కడ అందరికీ మనల్ని భిక్ష చేయమంటారు. వాళ్ళే వండుతారు, మన భక్తులందరినీ పిలిచి భిక్ష చేయమంటారు. ఎందుకంటే ఏ సమయంలో ఏ సందర్భంలో వచ్చి భిక్ష తీసుకుంటారో స్వామి అని చెప్పి, ఎవరి రూపంలో వస్తారో అని అనుకోకుండా. అంటే అందరూ భిక్ష చేయడం, అందరూ వచ్చారు తీసుకున్నారు, అందరికీ మామూలు భక్తులే భిక్ష పట్టుకొని వెళ్తారు, కానీ వాళ్ళ రూపంలో దత్తాత్రేయుడు ఎలా ఉంటారో కానీ తెలియదు కదా. నేను అలాగే వస్తారా, నిజంగా వస్తారా స్వామి అని చెప్పి అలాగే అనుకున్నాను. కానీ భక్తులు అయిపోయారు. నేను ఇస్త్రాకి ఇలాగే పట్టుకొని నుంచొని ఉన్నాను. నుంచుంటే నాకు ఇవ్వు అని చెప్పి ఒక ఆయన ఎవరో వచ్చి అడిగారు. ఒక సాధువుగా ముసలాయనగా ఉన్నారు. నాకు ఇస్తావా అంటే, సరే తీసుకోండి స్వామి అని చెప్పి అనుకున్నా. తర్వాత అనుకున్నా, అవును భిక్షకి ఏదో ఒక రూపంలో వస్తారు కదా, ఈయన రూపంలో వచ్చి నన్ను తీసుకున్నారా ఇది పదార్థము ప్రసాదము అని చెప్పి అనుకున్నాను. అమ్మో దత్తాత్రేయుడు నిజంగా చాలా అద్భుతం అని చెప్పి అనుకొని చాలా ఆనందపడేదాన్ని. అక్కడున్న మొత్తం అన్ని తీర్థాలు ఉంటాయి, చాలా నదులు ఉంటాయి. అట్లా అన్నిట్లోనూ స్నానం చేయడం, ప్రతి ఒక్కటి. కాకపోతే అక్కడ కొంచెం డెవలప్మెంట్ తక్కువ గాని, గురుచరిత్ర చదివితే ఆ ప్లేస్కి వెళ్తే మనకి ఎంతటి అద్భుతంగా ఉంటదంటే అంత అత్యద్భుతంగా ఉంటది. అది ఆ సందర్శనం అయితే బాగా జరిగింది. ఆ దర్శనాలు అయ్యి బాబాతో ఈ అనుబంధం, బాబా పూజ ఇవన్నీ అయ్యాడు. గురుచరిత్ర ఈ దత్తాత్రేయుడిది కూడా ఇలాగా నాకు అనుభవాలు అయ్యి చాలా లీలలు, ఎన్నో లీలలు, మామూలుగా కాదు, అసలు ఒకటి కాదు, చెప్పడానికి చాలవు. బాబాది ఎలాగో దత్తాత్రేయుల వారిది అలాగే. అవి ఎందుకు లభిస్తున్నాయా ఏంటా అనేది కూడా నాకు అసలు ఏది తెలియదమ్మా. చాలా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాప్టర్ చాలా ఉంటది. గాణగాపురం అంటే ఏంటి, ఎవరు ఈ దత్తాత్రేయులు ఏంటి, అవన్నీ కూడా మనం విపులంగా చెప్పుకుంటే ఒక్కొక్కరికి ఒకటి. ఇప్పుడు చాలా మందికి చాలా అనుభవాలు ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారమ్మా ఈ దత్తాత్రేయుల గురించి ప్రచారం చేసేవాళ్ళు. అలాగే శ్రీపాద శ్రీవల్లభుల గురించి అనుభవాలైన వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి. కురూపురం ఉంది ఇక్కడే మనకి హైదరాబాద్ లో, కురూపురం ఉంది, అది కూడా శ్రీపాద శ్రీవల్లభులు చాలా బాగుంటారు. అసలు ఆ తేజస్సు ఎంత బాగుంటదంటే అంత బాగుంటది. అలాగా ప్రతి ఒక్కటి అనుభవపూర్వకంగా నాకు ఏదైతే జరిగిందో అది 10 మందికి తెలియచెప్పి, 10 మంది కూడా లీలలు అనుభవించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు అవకాశం ఇచ్చినా కూడా నేను 10 మందికి చెప్పడానికైతే నేను మీ ముందుకు వస్తాను, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా చక్కగా వివరించారు. దత్తాత్రేయుడు గురించి కానీ, బాబా గురించి కానీ చాలా బాగా చెప్పారు. ఇంకా ఇదంతా కూడా గాన్గాపూర్ గురించి కానీ, ఇవన్నీ మనం రాను వీడియోస్ లో మొత్తం అన్ని కూడా డీటెయిల్ గా చూద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.